అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెలుగు నుండి పాత్రలు, నేపథ్యం, ఇతివృత్తాలు, విశేషాలు గురించి తెలుసుకుందాం. ఆధునిక పంచ మహాకావ్యాలలో గడియారం వెంకటేశ శాస్త్రి రచన శివభారతం. శివభారతం అనే కావ్యంలో నాయకుడు ఎవరు? ఛత్రపతి శివాజీ. శివాజీ ఏ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు? మరాఠా సామ్రాజ్యం. శివాజీ తల్లిదండ్రులు ఎవరు? షహోజీ మరియు జిజియాబాయి. శివాజీ చేసిన యుద్ధాలు ఏమిటి? ప్రతాప్ గఢ్ యుద్ధం, పవన్ ఖండ్ యుద్ధం మరియు కొల్హాపూర్ యుద్ధం మొదలైనవి. శివభారతం ప్రబంధం ఏ విధమైన కావ్యం? చారిత్రక కావ్యం. శివభారతంలో అంగిరసం అనగా ఏంటి? వీరరసం. శివభారతంలోని అశ్వాసాలు ఎన్ని? 8 అశ్వాసాలు. పద్యాలు 2500. శివభారతంలోని ఇతివృత్తాలు ఏవి? ఇందులు కజీ, జిజియా సంభాషణ, శివాజీ రాజ్య శిక్షణ, రామదాస స్వామి దర్శనం, దాదాజీ చరమదశ, శివాజీ షాదుష కొలువు గేకుట, తానాజీ ప్రతిజ్ఞ మొదలైనవి. ఇవన్నీ శివభారతంలోని ఇతివృత్తాలు అవుతాయి. కళ్యాణి దుర్గాన్ని జయించడంలో శివాజీకి తోడ్పడిన సేనాని ఎవరు? కళ్యాణి దుర్గాన్ని జయించడంలో శివాజీకి సహాయపడిన సేనాని. సమాధానం అప్పాజీ సోందేవుడు. అప్పాజీ సోందేవుడు. పరస్త్రీలు తల్లులతో సమానమని శివాజీ ఎవరికి హితవు చెప్పాడు? సమాధానం అప్పాజీ సోందేవ్. పరస్త్రీలు మనకు తల్లులతో సమానమని శివాజీ అప్పాజీ సోందేవ్ గారితో చెప్పాడు. శాతవాహనుల తొలి రాజధాని ఏది? శాతవాహనుల తొలి రాజధాని అమరావతి. ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ప్రత్యేకతలు ఏమిటి? ఆంధ్రుల నూతన రాజధాని అయిన అమరావతి యొక్క ప్రత్యేకతలు చెప్పండి. సమాధానం చారిత్రకమైనది, సాంస్కృతికమైనది, ఆధ్యాత్మిక నేపథ్యం గలది. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలోనివని తెలిపిన వారు ఎవరు? ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణివని తెలిపిన వారు ఫెర్గూసన్. అమరావతి ప్రస్తావన గల ఇండికా గ్రంథం యొక్క రచయిత ఎవరు? అమరావతి ప్రస్తావన ఉన్న ఇండికా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం మెగస్తనీసు. అమరావతిని వైభవోపేత రాజధానికి తిరిగి నిర్మించిన వాడు ఎవరు? అమరావతిని వైభవోపేత రాజధానిగా తిరిగి నిర్మించినది. సమాధానం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. పాడుపడిన అమరావతి బౌద్ధ స్తూపాన్ని గుర్తించినది ఎవరు? పాడుపడిపోయిన అమరావతి బౌద్ధ స్తూపాన్ని గుర్తించినది కల్పల్ మెకంజీ. అమరావతి శిల్పకళ పేరుతో ప్రసిద్ధమైన శిల్పకళ ఏ ప్రాంతానికి చెందినది? అమరావతి శిల్పకళ పేరుతో ప్రసిద్ధమైన శిల్పకళ ఒక ప్రాంతానికి చెందినది. అది ఏ ప్రాంతం? సమాధానం దక్షిణ భారతదేశం అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అమరావతిలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించినది ఎవరు? అమరావతిలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించిన వాడు గౌతమ బుద్ధుడు. అశోకుని కాలంలో నిర్మితమైన అమరావతి స్తూపాన్ని పునరుద్ధరించిన వారు? అశోకుని కాలంలో నిర్మితమైన అమరావతి స్తూపాన్ని
పునరుద్ధరించిన వారు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యా గ్రంథాలతో గుబాలిస్తే అభివృద్ధి చెందితేనే దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పిన వారు మహాత్మా గాంధీ. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యా గ్రంథాలతో గుబాలిస్తే అభివృద్ధి చెందితేనే దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. పల్లెటూరి లేఖలు అనే బోయి భీమన్న రచనల్లో ఇతివృత్తం ఏది? పల్లెటూరి లేఖలు అనే బోయి భీమన్న గారు రాసిన రచనలో ఇతివృత్తం ఏమిటి? సమాధానం గ్రామీణ పేదలు, దళిత జీవితాలు. బోయి భీమన్న పల్లెటూరి లేఖలను ఏ పత్రికలో ప్రచురించారు? జనవాణి. జానపదుని జాబులు అనే బోయి భీమన్న రచనలు ప్రచురించినది ప్రజామిత్ర. జానపదుముని లేఖలో జానపదుడైన యువకుడు ఎవరి వద్ద కౌలు చేస్తున్నాడు? ఆన్సర్ కోటయ్య. కోటయ్య దగ్గర జానపదుడైన యువకుడు కౌలు చేస్తున్నాడు. గ్రామోద్ధరణ ఇతివృత్తంగా గల బోయి భీమన్న రచన ఏది? గ్రామోద్ధరణ ఇతివృత్తంగా గల భీమన్న రచన. ఆన్సర్ జానపదుని జాబు. జానపదుడు చదువు కొనసాగించకపోవడానికి కారణం ఏమిటి? డబ్బు లేకపోవడం. వర్గనకు ఆచుడైన ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడనిపించుకున్న కావ్యం ఏది? వర్గనకు ఆచుడైన ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు అనిపించుకున్న కావ్యం ఏది? సమాధానం నృసింహ పురాణం. ఎర్రన నృసింహ పురాణమునకు మూలమైనది బ్రహ్మాండ పురాణం. నృసింహ పురాణాన్ని కావ్య రూపంలో రచించిన వారు ఎర్రన. కావ్య రూపంలో నృసింహ పురాణాన్ని రచించినది ఎవరు? ఎర్రన. జయ విజయులనే వైకుంఠ ద్వారా పాలకులను శపించినది ఎవరు? జయ విజయులు అనే వైకుంఠ ద్వారా పాలకులను శపించినది ఎవరు? సనక నందనులు. సనక నందనులు అనే ఆయన జయ విజయులు అనే ఇద్దరు వైకుంఠ ద్వారము దగ్గర పాలకులుగా ఉండేవారు. వారిని శపించినది సనక నందనులు అనే ఋషి గారు. కృతయుగంలో విజయుడు ఎలా జన్మించాడు? ఈ జయ విజయులు అనే వాళ్ళు అన్నదమ్ములు. వాళ్ళు వైకుంఠ ద్వారం దగ్గర పాలకులుగా ఉండేవారు. ఒక ఋషి అక్కడికి వస్తే వైకుంఠ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ ఆయన నటుకొని నవ్వుతారు. అప్పుడు ఆయనకి కోపం వచ్చి వాళ్ళని శపిస్తారు. ఆ జయ విజయులు అనేవాళ్ళు అన్నదమ్ములు. వారు కృతయుగంలో విజయుడు, జయ విజయులు అనే వాళ్ళలో కృతయుగంలో వచ్చే విజయుడు ఎలా జన్మించాడు అంటే హిరణ్యకశిపునిగా జన్మించాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుగా పుడతారు వాళ్ళు. వాళ్ళల్లో భక్త ప్రహ్లాదుడు ఒకరికి కొడుకుగా పుడతాడు. హిరణ్యకశిపుని భార్య పేరు లీలావతి. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు. ఇక్కడ ఉన్నాడు చూడండి, భక్త ప్రహ్లాదు. హిరణ్యకశిపుని కొడుకే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి విష్ణు భక్తిని ఉపదేశించిన వారు నారదుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి విష్ణు భక్తిని ఉపదేశిస్తాడు. అందులో భాగంగానే విష్ణు భక్తునిగా ప్రహ్లాదుడు ఉండడం జరుగుతుంది. ఈ నృసింహ పురాణంలో అశ్వాసాలు మొత్తం 5 ఉంటాయి. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రకు ఆదర్శనమైనది ఏది? ఎర్రన రాసినటువంటి
నృసింహ పురాణమే ఈ ప్రహ్లాద చరిత్రకు ఆదర్శం. స్వర్గాన్ని జయించి హిరణ్యకశిపుడు చంద్రోదయ వేళలో ఎక్కడ విహరిస్తున్నాడు? స్వర్గాన్ని జయించాక హిరణ్యకశిపుడు చంద్రోదయ వేళలో నందనోద్యానంలో విహరిస్తున్నాడు. నందన ఉద్యానం. గ్రాంధిక భాషకు ప్రామాణి వ్యాకరణమైన బాల వ్యాకరణాన్ని రచించిన చిన్నయ్య సూరికి సూరి అనే బిరుదు ఇచ్చినది ఎవరు? ఆర్బట్ నాట్ దొర. చిన్నయ్య సూరికి సూరి అనే బిరుదు ఇచ్చినది ఆర్బట్ నాట్ దొర. వీణాకర్ణుడు చూడాకర్ణుని కథను ఎవరితో చెప్తున్నారు? వీణాకర్ణుడు చూడాకర్ణుని కథను ఎవరితో చెప్తున్నారు? సమాధానం హిరణ్యకం మధురకంతో. హిరణ్యకం మందరకథతో. నీతి చంద్రిక అనే గ్రాంధిక కథాకావ్యంలో పాత్రలు ఏవి? నీతి చంద్రిక అనే గ్రాంధిక కథకావ్యంలో పాత్రలు పశుపక్షాదులు. మిత్రలాభంలో ప్రధాన పాత్రలు ఎవరు? మందరకం, లఘుపతనం, హిరణ్యకం. హిరణ్యకం కూడబెట్టిన ఆస్తిని కొల్లగొట్టినది ఎవరు? హిరణ్యకం కూడబెట్టిన ఆస్తిని కొల్లగొట్టినది ఎవరు? చూడాకర్ణుడు. చూడాకర్ణుని వృత్తి ఏమిటి? భిక్షాటన. నీతి చంద్రికకు ఆదర్శమైన గ్రంథం ఏది? పంచతంత్రం. భద్రుడనే రాక్షసుడు పర్వతంగా మారిన ప్రదేశం ఏది? భద్రాచలం. రాముని భక్తుడైన రామదాసుగా కీర్తింపబడ్డవాడు ఎవరు? కంచర్ల గోపన్న. శ్రీకాళహస్తీశ్వర శతక మకుటంలో గల జీవులు ఏవి? సాలెపురుగు, పాము, ఏనుగు. మంచి స్నేహితుని కలిగి ఉండాలని సజ్జన సాంగత్య విశిష్టతను తెలుపు పాఠ్యాంశం ఏది? ధన్యుడు. శతకములను పాఠ్యాంశాలుగా ఉంచడానికి కారణం ఏమిటి? నైతిక విలువలు పెంచడానికి. మా ప్రయత్నం అనే ముందు మాట ఏ గ్రంథానిది? మహిళావరణం. అభ్యుదయ కావ్యం వ్రాసిన అష్ట దిగ్గజ కవి ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. అభ్యుదయ కావ్యం రాసిన అష్ట దిగ్గజ కవి అయ్యలరాజు రామభద్రుడు. కల్పనా చాతుర్య విశిష్టమైన రామాభ్యుదయం అనే 8 అశ్వాసాల కావ్యానికి మూలం ఏమిటి? రామాయణం. రాముడు సీతాన్వేషణలో భాగంగా ఏ రాజుతో స్నేహం చేశాడు? సుగ్రీవుడు. సుగ్రీవుడు ఏ రాజ్యానికి రాజు? కిష్కింధ రాజ్యం. సుగ్రీవుని మంత్రి ఎవరు? హనుమంతుడు. అంగదుడు, జాంబవంతుడు మొదలగు వారు సీతాన్వేషణకు ఏ దిక్కుకు వెళ్లారు? దక్షిణ దిక్కుకు. హనుమంతుడు మహేంద్రగిరిపై నుండి లంఘించి ఏ పర్వతంపై ఆగాడు? త్రికూట పర్వతం.